ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. ఈసారి పుష్యమి నక్షత్రంలో రావడంతో ఇంకా పవిత్రమైనది. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇది. అయితే ఈ అమావాస్య వల్ల కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ తెలుసో తెలియక ఈ పనులు చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య వేళ ఏ పనులు చేయాలి? ఏ పనులు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చో విషయాలు తెలుసుకుందాం. ఈ రోజున కుక్క, ఆవు లేదా కాకికి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందవచ్చు. ఈ వేళ పూర్వీకుల సంతోషం కోసం తర్పణం, పిండి ప్రదానాలు, శ్రాద్ధకర్మ తదితర పూజలు చేస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజు నల్ల నువ్వులు, తెల్లని పువ్వులు చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి. ఈ రోజున కొత్త మొక్కలను నాటడం వల్ల మీ జాతకం నుండి గ్రహదోషం, పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పొరపాటును కూడా చెట్లను, మొక్కలను హాని చేయకూడదు. ఈ రోజున మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నా అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుంచుకోండి. భిక్షాటన చేయడానికి మీ ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకండి. అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున విరాళాలు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఈ రోజున